హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లూరు మంచుకున్నారా? ఇక మరి ఈ పత్తి గింజ గురించి మాట్లాడకపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే చెప్తున్నా, వ్యూస్ కోసమే నేను వీడియో చేస్తున్నా భయ్. అది 100% చెప్తున్నా. మీరు కింద కామెంట్లో ఎన్ని మాటలు అంటారో అన్ని మాటలు అనుకోరు, వ్యూస్ కోసమే చేస్తున్నా. నాకు దీని మీద వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాచ్ టైం కావచ్చు, మనకి సబ్స్క్రైబర్స్ వస్తే వచ్చారు కావచ్చు, అది నేను కావాలని చేస్తున్నా. అది మాత్రం 100% చెప్తున్నా. ఎందుకు అంటే మాత్రం మీరు వైరల్ కంటెంట్ పెడితే మీరు చూడరు, దిక్కుమల్ల కంటెంట్ పెడితే మీరు ఇటువంటి కంటెంట్ అయితే చూస్తారు కాబట్టి నేను చేస్తున్నా, అంతే. అది మాత్రం 100% చెప్తున్నా. అర్థమైందా? ఇక మరి వీడియోని మొదలు పెట్టుకుందాం. ఈ యొక్క పత్తి గింజ మహేష్ అన్న మన ట్రక్ వ్లాగ్స్ అనేటువంటి ఈ యొక్క పత్తి గింజ ఒకానొకప్పుడు కాదు, ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేవి చేసిండు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి, మన ఇండియాలో కనుక ఉన్నట్లయితే ఒక యూట్యూబ్ వీడియో మనం అప్లోడ్ చేసినట్లయితే దానికి 1,00,000 వ్యూస్ కనుక వచ్చినట్లయితే దానికి వచ్చేది ఎంత అమౌంట్ అనుకుంటున్నారు? 2,000, 3,000 లేకపోతే 1,000 రూపాయలు, అంతే. అంతకు మించి ఎక్కువ రాదు. అదే మీరు మన ఇండియా కాకుండా బయట దేశాల్లో అంటే లైక్ యూఏఈ కానీ లేకపోతే అమెరికా కానీ ఎనీ కంట్రీ బయట దేశాల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఇంతకంటే డబుల్ త్రిబుల్ వస్తుంది. ఒక్కొక్క చోట ఇదే లక్ష వ్యూస్కి 10,000 రూపాయలు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అర్థమైందా? మన ఇండియాలో అటువంటి అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవడం చాలా కష్టం. 1 మిలియన్లకు వ్యూస్ వస్తేనే మనకి ఎంతో కొంత మనం రెవెన్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత కాస్ట్ వస్తే ఒక 10,000, 20,000 మనకి నెలకి ఆ లెవెల్లో మనమైతే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అర్థమైందా? మిలియన్ వ్యూస్ వస్తే. కానీ ఇక్కడ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ నడుపుతాడని మనందరికీ కూడా తెలిసిందే. లారీ నడుపుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని మనందరికీ కూడా తెలిసిందే కదా. మరి లారీ నడుపుతూ వచ్చినటువంటి డబ్బులు ఎన్ని? మ్యాక్సిమం 1,00,000 రూపాయలు దాకైతే మిగులుతాయి అనుకున్నాం. అన్ని ఖర్చులు పోను, ఇవి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి అన్నీ పోను, 1,00,000 రూపాయలు లేకపోతే ఒక 50,000 రూపాయలు మీకైతే మిగులుతాయని చెప్పేసి అనుకున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఎంత? నెలకి ఎంత వస్తాయి? మా అంటే ఒక 10,000 లేదా 20,000 ఆ లెక్కన మీరు వేసుకున్నాక అనుకోండి. ఆ లెక్కన మీరు వేసుకోండి. ఇక 10,000, 20,000 రూపాయలు మీరు వేసుకున్నట్లయితే 2 లారీలు, ఒక బస్సు, ఒక కారు ఎట్లా ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు రాబాయి వాళ్ళ పర్సనల్స్ అవి మనం ఎందుకు పోతున్నాం, ఇట్లా ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి అంటారు కొంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా వరకు దరిద్రం అని చెప్పేసి 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి పత్యాపరం, అవునా కదా? మరి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరైతే ఈ ఒక లారీ, ఒక కారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే 2 లారీలు, ఒక కారు మీరైతే కొన్నారని చెప్పేసి మనకైతే తెలిసిపోతుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇప్పుడు నేను కూడా చూసిన భయ్, నీ యొక్క వీడియోస్ అన్ని మంచిగుంటాయి. నువ్వు ప్రమోషన్ చేసింది కూడా నేను చూసిన. నీ యొక్క వీడియోస్ నువ్వు పడ్డ కష్టం, అదేవిధంగా చూసుకున్నట్లయితే నువ్వు చేసినటువంటి అన్ని ప్రతి ఒక్కటి కూడా తెలిసి కూడా ఇప్పుడు కష్టపడ్డాడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, ఇంకొకరిని మోసం చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోడు. అర్థమైందా? కష్టపడి పైకి ఎదిగినోడు ఒకరిని మోసం చేయాలని చెప్పేసి ఎన్నడూ కూడా కోరుకోడు. కానీ నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు పల్లె ప్రశాంత్ కూడా నేను రైతు బిడ్డ అని చెప్పేసి డబ్బా కట్టుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు. పడ్డా? అదేవిధంగా జ్యోతక్క, తెలంగాణ బిడ్డ జ్యోతక్క మనందరికీ కూడా తెలిసిందే కదా. యాంకర్కి ఎంత ఇస్తారు? మా అంటే 20,000 లేకపోతే 10,000, అంతే కదా. మరి ఆ అమౌంట్ అనేది, కార్లు కొనేంత అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తేనే కదా వచ్చింది, అవునా కదా? అదే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ఆడడం ద్వారా మనీ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి ఇలా ప్రమోషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వచ్చినటువంటి అమౌంట్ని సగం వాడికి సగం వీడికి, అంతే. అర్థమవుతుందా? లేదంటే ముందే మాకు ఈ సడన్ అమౌంట్ అనేది మీకు ఇది ఇస్తాను అంటే లైక్ ఒక ప్రమోషన్, ఇంకా ఇప్పుడు ఒక ప్రమోషన్ చేసినాం అనుకోండి, అది థ్రెట్. బెట్టింగ్ యాప్స్ అనేది ఒక థ్రెట్. దానికి మేము ఇంత అమౌంట్ తీసుకుంటాం అంటే లైక్ 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ బేస్ నుంచి వెళ్ళి అది మొదలవుతుంది, మనం వ్యూ కౌంటర్ నుంచి వెళ్ళి అది మొదలవుతుంది. అది ఎంతైనా అవ్వచ్చు. కొన్నిసార్లు 1,00,00,000 రూపాయల దాకా తీసుకునే వాళ్ళు కూతున్నారు. అర్థమైందా? మరి అలాంటప్పుడు ఒక స్కామ్ చేస్తున్నామనంటే మాత్రం ఒక్కసారైనా ఆలోచించుకోలే. నువ్వు నీ యొక్క
జర్నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకొని ఉండుంటే ఈరోజు ఈ యొక్క బెట్టింగ్ స్కామ్లో నువ్వు ఇరకపోయి ఉండేవాడు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మంచి కోసం చెప్తున్నాను. నన్ను ఈ కింద కామెంట్ సెక్షన్లో అది ఇది అని చెప్పేసి అంటారు కావచ్చు, అనని అవేర్నెస్ తీసుకొని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాత్రం చాలా వరకు ఇది ఈ పత్యాపారం నడిచేంత వరకే అనుకుంటారు, కానీ చాలా జరుగుతాయి. ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేస్తుంది కొంతవరకే, బ్యాక్గ్రౌండ్ జరిగేది చాలా ఉన్నాయి. ఇంకా అర్థమవుతుందా? కొన్ని వేల మంది బెట్టి గేమ్స్ ప్రమోషన్ చేసి దాని ద్వారా అమౌంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తే ఆటోమేటిక్గా బెట్టింగ్ యాప్స్ మూతపడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ కాంట్రవర్సీ కింద మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ కాంట్రవర్సీ కింద మారితే గవర్నమెంట్ ఏదైనా ఒక యాక్షన్ అనేది తీసుకుంటుంది, తీసుకున్నట్టు మన తెలంగాణ గవర్నమెంట్. కానీ ఆంధ్రలో మాత్రం ఇంతవరకు ఏ సప్పులు లేదు, సై లేదు. ఇంకా అదేదో ల్యాండ్ ముచ్చట్లా గొడవ పడుతున్నారు. విశాఖపట్నంలో ఒక ల్యాండ్ లీజ్కి ఇచ్చారు కదా, ఆ ల్యాండ్ లీజ్కి ఇచ్చినటువంటి ముచ్చట ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు లొల్లి నడుస్తుందన్నమాట. పుక్యానికి ఏ పేరు, అట్లా ఏ పేరు, ఇట్లా ఏ పేరు అని చెప్పేసి మాట్లాడుతారు. దాని గురించి వీడియో ఏమంటే చేస్తా, లేకపోతే లేదు, అది వేరే ముచ్చట అనుకోండి. మరి ఈ పత్తికించి ఏం చేసిండు, మరి గిసొంటి కథన పడ్డాడు. నిన్ను ఏం అడుగుతలేను భయ్, నువ్వు చేసేది ఏం లేదు, చక్కగా నువ్వు చేసేది ఏం లేదు, సారీ చెప్పు ప్రజలకు. ఇలా చేసిన నేను ఇంత అమౌంట్ తీసుకున్నా, దీనికి తగ్గ నేనైతే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా అని చెప్పేసి అడిగి ఏం చేస్తావంటే సింపుల్గా నువ్వు ఇవరకు చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసి ఇక ముందు నేను ఇటువంటి ప్రమోషన్స్ అనేవి చెయ్యను అని చెప్పేసి చెప్పాలి. చెప్తే ఇంకోసారి ప్రమోషన్ చేద్దామంటే నీకు భయం అవుతుంది. అవునా కదా? మనిషికి భయం లేకపోతే ఇచ్చరు వీడితనం అయిపోతుంది అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు నీకు భయం అనేది లేకపోతే ఏదైనా చేస్తావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అర్థమైందా? భయం అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. భయం లేకపోతే మాత్రం ఏదైనా సరే అట్లా ఇట్లా చేసేయడానికి ఛాన్స్ అనే ఉంటుంది. నువ్వు ముందైతే చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, నేను ఇట్లా చేసినా నన్ను క్షమించండి, ఇంకోసారి కనుక నేను ఇది చెయ్యను అని చెప్పేసి చెప్పు. లేదంటే మాత్రం ఇబ్బందుల పాలయ్యే ఛాన్స్ అనేది నీకే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% చెప్తున్నా. మరి ఈ వీడియో నువ్వు చూడవో నాకైతే తెలియదు, అది 100% చెప్తున్నా. లారీలు ఇట్లా కొన్నావు అది నీ పర్సనల్ అది అని చెప్పేసి చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు. కామెంట్ సెక్షన్లో అడిగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నలుగురికి సాయం చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని చెప్పేసి అంటారు కదా. ఎవరి కోసం సాయం చేసిండు భయ్? నాకు అర్థంగా అడుగుతా. నీ కోసం ఏమన్నా సాయం చేసిండా? ఆయనకి ఏదో అనిపించి ఆయన సాయం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి సాయం చేసిండు? బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కదా సాయం చేసింది. లేదంటే ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని రూపాయి అయినా సాయం చేసిండా? అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి భయ్, అది 100% చెప్తున్నా. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఏమంటుందంటే ఇంకో వాళ్ళకి ఇయ్యద్దు అని చెప్పేసి అంటదంట. అర్థమైందా? అది నేనన్న ముచ్చట కాదు. నువ్వు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకో వాళ్ళకి ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తావంట. అదే అవ్వాయి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సాయం అడిగితే ఇట్లా ఇచ్చేస్తావంట. కానీ కష్టపడే డబ్బు కూడా ఇచ్చే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దేవుడు అంటారు. అది 100% చెప్తున్నాను. అట్లా ఉండాలి. అది ఎవరికైనా అవుతుంది ముచ్చట. మరి ఈ కథలు ఎట్లా నడిచినాయి నాకైతే అసలు అర్థమవుతలే. ఇవన్నీ చేసిన దానికి సారీ చెప్పు, గంత నువ్వు వేయాల్సింది ఏం లే. చేసి నేను గిట్లా చేసినా, ఇంకా ముందు కూడా ఇంతవరకు అయితే ఆపేసినా అవి నాకైతే వద్దు, మరి నేను ఇట్లయితే చేసినా అని చెప్పేసి వీడియో పెడితే కాస్త వాళ్ళకి నువ్వు ఒక జస్టిఫికేషన్ ఇచ్చిన వాడు అవుతావు. అంటే మనకి వాళ్ళని మోసం చేసినావు కానీ వాళ్ళకి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చిన వాడు అయితే అవుతావు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళకి నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఇది ఒకటే చేయాల్సింది. నన్ను మంచిగా ఫాలో అవ్వండి, అది కాండి ఇది కాండి అని చెప్పేసి చెప్పు తర్వాత. అంతేగాని గిసొంటి కథలు పడు ఇంకా అది చేసుడు ఇది చేసుడు మాత్రం చేసేకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ అనేవి వస్తాయి. ప్రమోషన్స్ నాకు వస్తాయి, నీకు వస్తాయి ప్రమోషన్స్. 1,00,000 సబ్స్క్రైబర్ దాటినాక ఎవరికైనా వస్తాయి ప్రమోషన్స్. ఆపుకోవాలన్నటువంటి అదేంటి మనకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే వాళ్ళు మోసపోతారు అన్నటువంటి ఒక చిన్న ఆలోచన ఏదైతే వచ్చిందో ఆ ఆలోచన ఆ ప్రమోషన్స్ అనేది ఆపేస్తుంది. కానీ ఏం చేసినావు నువ్వు? అది నీకు రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తెచ్చుకోవాలి. దాన్ని తెచ్చుకుంటే బెటర్గా నీకు అది ఉంటుంది. నువ్వు కష్టపడి వచ్చినావు కదా. కష్టపడి వచ్చినప్పుడు మరి ఒకళ్ళ కష్టాన్ని ఏ విధంగా దోచుకోవాలనుకుంటావు? అదేవిధంగా ఆలోచించాలా వద్దా?
ఆలోచించింది మరి ఏ విధంగా నీకు సర్వైవల్ అది లేదంటావా, నీకు ఇంకొకటి లేదంటావా? యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ పక్కన పెట్టుకుంటే నీకు లారీ నడిపితే నీకు డబ్బులు రావా? నీకు దాని ద్వారా వస్తున్నటువంటి అమౌంటే కదా. యూట్యూబ్ ఛానల్ అనేది సెకండరీగా నువ్వు పెట్టుకున్నావు లారీ నడుపుతూ, అవునా కదా? మళ్ళీ అలాంటప్పుడు మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎందుకు నాకు అర్థం కాకడుతా. ఇప్పుడు లారీ నడిపితే ₹1,00,000 వస్తున్నాయి అంటున్నాం, లేదా ఒక 50,000 వస్తాయి మినిమంలో మినిమం, నీకు ఒక 20,000 30,000 మిగులుతాయి భయ్, అవునా కదా? అటు పోను ఇటు పోను 30,000 మిగిలినాయని అనుకుందాం. మరి ఇక యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి ఒక 10,000 20,000 అనుకుందాం, ఎంత ఇక్కడ 50,000 అయిపోతలేవా? ఇవి సరిపోతలేవా? లేదు, నువ్వు ఇంకొక లారీ కొన్నా అన్నావు, అది కొన్నా అన్నావు, ఇది కొన్నా అన్నావు, వీటి ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇవి సరిపోతలేవా? బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేసినావు అది చెప్పాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ కొనడం కోసమే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినావా అది చెప్పాలి. గిట్లా ఏదో ఒక దానికి ఆన్సర్ అనేది ఇవ్వు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత ముందటికనేది పోవాలి ఇక, మరి అంతే ఇక, మరి తప్పదు కదా. మరి ఇటువంటి కథలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నా. మరి ఒకటే ఒక ముచ్చట, మీరేమనుకుంటున్నారు ఈ పత్తి గింజ గురించి? ఒకవేళ గనక నేను చేసింది ఏమైనా తప్పు ఉంటే బై, నేను చేసింది ఏమైనా తప్పు ఉంటే ఐఎమ్ రియలీ సారీ చెప్తున్నా కదా. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇది కంప్లీట్గా వాళ్ళకు నువ్వు ఇచ్చేటటువంటి ఒక జస్టిఫికేషన్ అని చెప్పేసి అనుకుంటున్నా. నేను ఇంకేదైనా నీ గురించి తప్పు మాట్లాడు ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నువ్వు నీ జర్నీ ఎట్లా ఉంటుందో, నీ కథ ఎట్లా ఉంటుందో నాకైతే తెలుసు. నేను నీ యొక్క వీడియోస్ అనేవి చూస్తూనే వచ్చినా కాబట్టి అవి మంచిగా ఉంటాయి. వాటితో పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్ చేసినావు. ఇక నుండైనా ఇంకోసారి నేను ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చెయ్యను అని చెప్పేసి చెప్పు. ఎందుకంటే మాత్రం ఇప్పుడు మందేమో ఉంటుంది ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఆపడం ఇది అని చెప్పేసి. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఇంకొక అప్లికేషన్ వస్తుంది, అది ప్రమోషన్ చేయమని చెప్పేసి నమ్మకం ఏంది నాకు అర్థం కాకరుతా చెప్పు, అవునా కాదా? ప్రమోషన్ చేయకుండా ఉండాలంటే నువ్వు ప్రజలకి సారీ చెప్పాల్సిందే. సారీ చెప్తే అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రమోషన్ చేస్తావో అప్పుడు నీకు ఈ భయం అనేది పుట్టుకొస్తుంది, అర్థమైందా? అందుకని చెప్పేసి నిన్ను ప్రమోషన్స్ అనేవి ఇట్లా అట్లా అని చెప్పేసి నీకు ఒక చిన్న సజెషన్ ఇచ్చిన అంతే. మరి వీడియోకి అయితే ఇంతే. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. వీడియోకి అయితే ఇంతే గైస్. మరి వీడియో మీద ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వచ్చిన వెల్కమ్ చేసి ఆల్ మీ టాప్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.